అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని ఆయన తరపు న్యాయవాది వాదించగా అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది ఈడీ. తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఇరుపక్షాలు హోరాహోరీ వాదనలు వినిపించాయి. ఎన్నికల వేళ అరెస్టు చేయడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేయగా మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా తేలిందని, దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని ఈడీ వాదించింది. తమపై వస్తోన్న ఆరోపణలను ఖండించిన ఈడీ నేరస్తులను అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిందేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్నికల సమయంలో ఈడీ అక్రమంగా అరెస్టు చేసిందని, కేవలం తమను అవమానించడమే వారి లక్ష్యమని అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. ఎన్నికల వేళ కేజ్రీవాల్ను నిరోధించడమే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. ఆప్ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సరైన ఆధారాలు లేకుండానే ఈడీ అరెస్టు చేసిందని వాదించారు. ఎన్నికల వేళ అరెస్టు చేశారంటూ పిటిషనర్ చేస్తున్న ఆరోపణలను ఈడీ బలంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. నేరం చేస్తాం, ఎన్నికల కారణంగా మమ్మల్ని అరెస్టు చేయొద్దని చెప్పే హక్కు విచారణ ఖైదీలకు లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక నిందితుడైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు ఆప్ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రచారంలో ఎంపీ సంజయ్ సింగ్ పాల్గొనవచ్చని, ఆయనపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని కూడా స్పష్టం చేసింది. 2023 అక్టోబర్లో సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.